బ్రహ్మానందం గారు సతీ సహగమనం గురించి ఎంత దారుణంగా మాట్లాడారో చూడండి. సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యని చితులకు తోసేవాళ్ళు. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. సతీ సహగమనం అట. సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యలను చితిలోకి తోసేసేవారట. సతీ సహగమనం అనేది ఏ కాలంలో కూడా బలవంతంగా లేదండి, దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా అలాంటి కాలము ఉంది అనంటే కనుక మొఘలులు మన దేశానికి వచ్చిన తరువాత భర్త పోయినటువంటి ఆడవాళ్లను వాళ్ళు బ్రతకనిచ్చేవారు కాదు. వాళ్ళను తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని బానిసలుగా చేసుకుని చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు. మానవే ప్రధాన ధనంగా జీవించేటటువంటి భారతీయ నారీమణులు ఆ రాక్షసుల యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వాళ్ళ చేతిలో ఆ విధంగా బానిసలుగా జీవించడం ఇష్టం లేక మానంతో ఆత్మాభిమానంతో వాళ్ళు ఆత్మాహుతి చేసుకునేవారు, అగ్నిలోకి దూకేసేవారు. పద్మావతి సినిమాలో మనం చూడలేదా? వేదంలో ఎక్కడా కూడా సతీ సహగమనాన్ని సమర్థిస్తూ మనకు మాటలు కనిపించవండి. ఆ మాటకొస్తే భర్త మరణించినటువంటి ఒక స్త్రీని ఉద్దేశించి ఋగ్వేదంలో 10వ మండలంలో 18వ సూక్తంలో 8వ మంత్రంలో ఈ విధంగా ఉంటుంది. ఉదీర్ష్పనార్యభిజీవలోకం అని ఆ మంత్రం ప్రారంభమవుతుంది. ఆ మంత్రార్థం ఏమిటి? మృతుని పత్ని పుత్రాదులను గృహమును గురించి ఆలోచించుము, ఇక్కడి నుండి లెమ్ము, ఇక్కడ నీ పతి గతించినాడు, నీవు వృథాగా అతని వద్ద పడి ఉన్నావు, పాణిగ్రహణ గర్భధారణాదులు చేయించిన నీ పతితోడ నీవు స్త్రీ కర్తవ్యాన్ని నిర్వహించినావు, పతి మరణం ధృవపడింది, ఇక ఇంటికి మరలుము అని స్పష్టంగా ఉంది. ఒకవేళ వేదం సతీ సహగమనాన్ని ప్రోత్సహిస్తే కనుక ఇంకా ఎంతసేపు ఏడుస్తావు, చితిలోకి దూకే అని వేదమంత్రం ఉండాలి. అలా లేదండి. ఋగ్వేదంలోనే, అందరూ అంగీకరించేటటువంటి ఋగ్వేదంలోనే మరణించినటువంటి భర్తతో నీ సంబంధం పూర్తయింది కదా, ఇంకా నీ యొక్క కార్యాచరణ పూర్తయింది, ఇక ఏడవడం మాని ఇంటికి మరలి పొమ్ము అని చెప్పేసి వేదం బోధిస్తూ ఉన్నది. ఇలాంటి గొప్ప గొప్ప ఉపదేశాలు మనకు వేదంలో కనిపిస్తాయి. సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా బలవంతంగా చేయలేదండి. ఎవరూ తోసేసేవారు కాదండి. కొంతమంది ఐచ్ఛికంగా మాత్రమే వాళ్ళు సహగమనం చేసేవారు. మహాయోగ శక్తులు ఉన్నటువంటి యోగిని మణులు చేసేవారు. ఆ తరువాత ఆత్మాభిమానం కలిగినటువంటి భారతీయ నారీమణులు ఆధునిక కాలంలో చేశారు. నిజాలు తెలుసుకుని మాట్లాడండి దయచేసి.